టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. జీపీఎస్ స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. జీపీఎస్ సిగ్నల్స్ ను మ్యానిపులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్స్ ను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశం ఉంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తోంది. దీనివల్ల ఫ్లైట్స్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఢిల్లీ, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలు ఉన్నాయి. ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపులను మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజనీర్ రేనా జోషిల్డా ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నెంబర్ తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాలని పేల్చేస్తున్నట్లు రేనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్ట్ అయింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన బీజేపీ నేతలు బీహార్ తొలి దశలోనే ఓటు వేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానాలో ఓట్ చోరీకి సంబంధించిన ఆధారాలను సమర్పించామని తెలిపారు. హర్యానాలో 2 కోట్ల ఓటర్లలో 29 లక్షల మంది ఫేక్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానాలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడింది. దాన్ని బీహార్ లో రిపీట్ చేయాలని వారు చూస్తున్నారు. ఇక్కడి ప్రజలు అలా జరగనివ్వరు అని అన్నారు. లంక బిందులకు కాపలా ఉండే ధన పిశాచి, ఓ గోస్ట్ హంటర్ చుట్టూ జరిగే కథే జటాధర. ఆడియన్స్ పేషెన్స్ కు టెస్ట్ చేసే సినిమా ఇది. స్టోరీలో బలం, కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏమాత్రం మెప్పించదు. అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ అంశాలు, బీజిఎం పర్వాలేదనిపిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఇబ్బంది పెడుతోంది. సాగదీత, ఊహకు అందే సీన్లు, రొటీన్ క్లైమాక్స్ నిరాశకు గురిచేస్తాయి. భారత్ క్రికెటర్ షమి మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు 1.5 లక్షల రూపాయలు, కూతురికి 2.5 లక్షల రూపాయలు నెలవారీ భరణంగా ఇవ్వాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. షమి సంపాదనను దృష్టిలో ఉంచుకుని అమౌంట్ పెంచాలని కోరారు. దీంతో షమి బెంగాల్ ప్రభుత్వానికి ఎస్సీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇస్తున్న 4 లక్షల రూపాయలు పెద్ద అమౌంటే కదా అని జహాన్ ను ప్రశ్నించింది. విచారణను డిసెంబర్ కు వాయిదా వేసింది. వింటర్ వెకేషన్ కు విదేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం సంస్థలు స్థానిక అందాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ చెట్ల ఆకులన్నీ నారింజ రంగులోకి మారి ప్రశాంత వాతావరణంలో భూతల స్వర్గంలా మారింది. ఇది నార్వే కాదు, హిమాచల్ ప్రదేశ్ అంటూ గో హిమాచల్ పోస్ట్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్ లో కులు మనాలి, సిమ్లా వంటి ప్రదేశాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. మాజీ సెలెక్టర్ మంజరుల్ ఇస్లాం లైంగికంగా వేధించాలని బంగ్లా మహిళా క్రికెటర్ జహనారా ఆలం ఆరోపించారు. ఇతర ఉమెన్ క్రికెటర్లు అతడి బాధితులేనని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. 2022 వరల్డ్ కప్ ప్రాక్టీస్ టైంలో నా దగ్గరకు వచ్చి భుజాలపై చేతులు వేసి పీరియడ్స్ డేట్ ఏంటి అని అడిగాడు. ఎందుకు భయ్యా అని అడిగితే నేను రెడీ కావాలిగా అన్నాడని పేర్కొన్నారు. ఆయనకు నో చెప్పడంతో కెరీర్ ను అడ్డుకున్నాడని వాపోయారు. అణు సామర్థ్యాల విషయంలో అమెరికా నెంబర్ 1 అని ట్రంప్ అన్నారు. తమ వద్ద కావలసిన న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పారు. అణు నిరాయుధీకరణ అనేది గొప్ప విషయం. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం. కానీ ఆ అవసరం లేదు. నేను ఈ విషయంపై పుతిన్, జిన్పింగ్ తో మాట్లాడాను. ప్రతి ఒక్కరూ ఆ డబ్బును ఇతర అవసరాలకు ఖర్చు చేయాలనుకుంటున్నారు. నేను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నా అని తెలిపారు. అమెరికాలోని మ్యారీలాండ్ ఎయిర్పోర్ట్ లో కెమికల్ పౌడర్ తో సైనికులు అస్వస్థతకు గురయ్యారు. బేస్ కు గురువారం వచ్చిన పార్సిల్ ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైనటువంటి సమీప సిబ్బంది వారిని ఆసుపత్రులకు తరలించారు. బ్లాక్ ను సీల్ చేసి సమీప భవనాల్లో స్టాఫ్ ను ఖాళీ చేయించారు. ఆ పౌడర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుగుతోంది. ఇక ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 1 ట్రిలియన్ ప్యాకేజీ ఇచ్చేందుకు షేర్ హోల్డర్లు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే మస్క్ వేదికపైకి నవ్వుతూ వచ్చి హ్యూమనాయిడ్ రోబో అయిన ఆప్టిమస్ తో కలిసి డాన్స్ లేశారు. ఆయన స్టెప్లను కాపీ చేస్తూ రోబో కూడా అద్భుతంగా నృత్యమాడింది. భవిష్యత్తులో మస్క్ ఏఐ ఆధారిత విజన్ కు ఈ రోబో ఒక నిదర్శనం. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.